బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ లో అతిపెద్ద కుంభకోణం వెలుగు చూసింది. ట్రస్ట్ భూముల్లో వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు. ట్రస్ట్ మోసాన్ని గుర్తించి భూమి స్వాధీనానికి సిద్ధమైంది దేవాదాయ శాఖ. 10,000 కోట్ల విలువైన భూములను కొట్టేశారు పెద్ద మనుషులు. కొండాపూర్లోని సర్వే నెంబర్ 105, 106, 107, 108లో 42.3 ఎకరాలను ట్రస్ట్ కి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. ట్రస్ట్ భూములనే కాకుండా పక్కనే ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి అమ్మేసింది ట్రస్ట్. ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్మకూడదని నిబంధన ఉన్న భూమిని ఎలా అమ్మేశారని దేవాదాయ శాఖ ఆరా తీసింది. దీంతో బాలసాయిబాబా ట్రస్ట్ నిర్వాహకుల బాగోతం బట్టబయలైంది. బాలసాయిబాబా చనిపోయిన తర్వాత నూజివీడు సీడ్స్, మండవ ప్రభాకర్ బినామీ సంస్థ భూపతి ఎస్టేట్స్ రంగంలోకి దిగింది. దీనికి ట్రస్టీలుగా తుమ్మేపల్లి రామారావు, ఉషశ్రీ ఉన్నారు. ఫీనిక్స్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి బాధ్యులైన కృష్ణారావు, ప్రసాద్లకు సర్వే నెంబర్ 106, 107, 108లోని 2,79,830 చదరపు గజాల భూమిని 2023లో అమ్మారు. ట్రస్ట్ భూములు కాకుండా పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని సైతం అమ్మడంలో అప్పటి CCLA కమిషనర్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ట్రస్ట్ భూమి కబ్జాలో భూపతి ఎస్టేట్స్ కీలకంగా వ్యవహరించింది. మొత్తం వ్యవహారంపై దేవాదాయ శాఖ దర్యాప్తు జరిపి కీలక నివేదిక ఇచ్చింది. అక్రమాలు జరగాయని గుర్తించి ట్రస్ట్ స్వాధీనానికి సిద్ధమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ అయితే కుంభకోణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మధు? ఎవరి భూమి ఎవరు కబ్జా చేశారు, ఎందుకు కబ్జా చేశారు, ఇన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? చాలా సింపుల్ స్ట్రైట్గా ఇదే జరిగింది. శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కు సంబంధించినటువంటి భూమి, ఆ ట్రస్ట్కి ఎవరు ఇచ్చారు భూమి అంటే అప్పటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండాపూర్లో ఉన్నటువంటి ల్యాండ్, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి 42 ఎకరాలను అయితే కేటాయించారు. ఎందుకు కేటాయించారు? ఆ ట్రస్ట్కి ఎందుకు కేటాయించారంటే మీరు ఏదైనా సరే స్వచ్ఛందంగా చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అటువంటి పనులు చేయాలి అనేటటువంటి నిబంధనతో ఎవరికి అమ్మకూడదు, అమ్మితే మాత్రం తిరిగి మళ్ళీ మేమే స్వాధీనం చేసుకుంటాం అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్కి అయితే 42 ఎకరాలను అప్పచెప్పారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఆ ట్రస్ట్ ఇప్పటికీ కూడా అదంతా కూడా ఖాళీగానే ఉంది. అయితే ఆ భూమి ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? ఆ భూమిని కబ్జా చేసింది ఎవరు? వివరాలన్నీ కూడా ఆరాధిస్తే చాలా పెద్ద పెద్ద మనుషులే ఇప్పుడు బయటకు వస్తున్నారని చెప్పవచ్చు. 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ఈ భూమి రైట్ నౌ కబ్జాకైతే గురయ్యింది. ఏపీ దేవాదాయ శాఖ రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన వివరాలన్నీ కూడా ఆరాధించినప్పుడు వీళ్ళకు కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ కేటాయించినటువంటి స్థలాన్ని అమ్మకూడదు, 100% అమ్మకూడదు. అలా అమ్మకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నా సరే అమ్మకానికి పెట్టి దాని మీద 15 ఎకరాలు, అంటే మరో 15 ఎకరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి 15 ఎకరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసేసుకున్నారు. అంటే అతి తెలివి అంటారు కదా, ఏదైనా సరే తృప్తి పడ్డమంటారు. ఇంకా ఎక్కువ కావాలి అనుకునేలాగా వాళ్ళకి ఇచ్చిందే భూమినే అమ్మకూడదు, అంటే జీపీఏ చేయకూడదు. కానీ జీపీఏ చేసేటటువంటి రైట్స్ వీళ్ళకి లేనేలేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు అమ్మకానికి మొదలుపెట్టారు. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి 15 ఎకరాలను కూడా అమ్మకానికి సిద్ధమయ్యారు. వీళ్ళందులో కీలకంగా అప్పుడు ట్రస్టీలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ట్రస్టీలుగా ఉన్నటువంటి తుమ్మేపల్లి రామారావు కావచ్చు, ఉషశ్రీలు వీళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమాత్రం కూడా వీళ్ళకి రైట్స్ లేవు. వేరే ఈ స్థలాన్ని, అంటే ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళకు ట్రస్ట్ కోసం ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళకి అమ్మడానికి, జీపీఏ చేయడానికి ఏమాత్రం కూడా రైట్స్ లేవు. కానీ చేశారు. మరి ఇంత జరుగుతున్న వ్యవహారం పైన ఏపీ దేవాదాయ శాఖ మొత్తం వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు ఇందులో కుంభకోణం జరిగింది. ఉన్నటువంటి సర్వే నెంబర్ కొండాపూర్లో ఉన్నటువంటి 105, 106, 107, 108 ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో భూ కుంభకోణం జరిగింది అనేటటువంటి విషయాన్ని గుర్తించినటువంటి దేవాదాయ శాఖ కోర్టుకు నిన్న, అంటే 2 రోజుల క్రితమే కోర్టుకు చాలా కీలకమైనటువంటి నివేదికను ఇచ్చింది. అది ఇప్పుడు రాజ్ న్యూస్ అయితే మనం బయట పెట్టబోతున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ట్రస్ట్ ఏదైతే ఉందో శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించినటువంటి కొండాపూర్లో ఉన్నటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉందో
వాటిలో పూర్తిగా కూడా అక్రమాలు జరిగాయి అనేటటువంటి నివేదికను అక్కడ ఇవ్వడమే కాకుండా ట్రస్ట్ మొత్తాన్ని కూడా అంటే భూముల మొత్తాన్ని కూడా తిరిగి ట్రస్ట్కి వచ్చేలాగా అంటే ఇక పైన వాటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేమే చూసుకుంటాం అంటే దేవాదాయ శాఖ ఇక చూసుకోబోతుంది. ఇంతవరకు కూడా ట్రస్టీలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా తొలగిస్తూ ఇక పైన దేవాదాయ శాఖే ఇందులో పూర్తిగా బాధ్యతలు చేపట్టబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఉన్నటువంటి ఎవరైతే కబ్జా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే నుజివిడి స్వీట్స్ కావచ్చు, భూపతి ఎస్టేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫినిక్స్ కంపెనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తలా పిరికెడు అనే విధంగా కూడా సైలెంట్గా ప్రభుత్వానికి సంబంధించి ట్రస్ట్కి సంబంధించినటువంటి 42 ఎకరాలే కాకుండా ఆ 42 ఎకరాలు సర్వే నెంబర్ల ముసుగులో పక్కనే ఉన్నటువంటి 15 ఎకరాలను కూడా కొట్టేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడడంతో దీని వెనక ఉన్నటువంటి అసలైనటువంటి నిందితులు ఎవరు అనేది కూడా బయటికి రావాలి. ఇదంతా ఇంత జరుగుతున్నా ఇంత వ్యవహారం నడుస్తుందని తెలిసినా కానీ ఎందుకని సైలెంట్గా ఉన్నారు? అప్పట్లో CCLA కమిషనర్గా ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతను సహకరించాడు, అందులో ఎటువంటి డౌట్లు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించింది, CCLA కమిషనర్ సహకరించాడు, లోకల్గా ఉన్నటువంటి MRO సహకరించడం, అందరూ కూడా ఎవరికి కావాల్సినటువంటి వారు వాటాలు తీసుకొని సహకరించేశారు. అలా సహకరించడం ద్వారానే ట్రస్టీలు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూములన్నింటినీ కూడా విచ్చలవిడిగా అమ్మేశారు. 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమిని అమ్మకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నా సరే అమ్మే వరకు వచ్చారు అనుకుంటే దీని వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరో ఇక బయటికి రావాల్సినటువంటి విషయము. ఏపీ దేవాదాయ శాఖ ఎంక్వైరీ మొదలయ్యింది. ఆ ఎంక్వైరీలో దీని వెనక ఉన్నటువంటి అసలైన నిందితులు రావాలి. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడి గవర్నమెంట్ ఇక్కడి ప్రభుత్వ భూమి అయినప్పటికీ కానీ ఆ భూమి 10,000 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని తెలిసినా కానీ ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సైలెంట్గా ఉంది అనేది కూడా చాలా కీలకం. ఇప్పటికిప్పుడైనా సరే దీంట్లో రంగప్రవేశం చేసి ఇందులో ఏం జరిగింది అని ఆరాధిస్తే ఈ ఉన్నటువంటి మొత్తం 42 ఎకరాలు కావచ్చు ప్లస్ 15 ఎకరాలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి దీని బిహైండ్ వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిందితులుగానే కనబడతారు. కానీ అది జరుగుతుందా అంటే క్వశ్చన్ మార్క్. కానీ ఏపీ ఎండోమెంట్ శాఖ అయితే రంగంలోకి దిగింది కాబట్టి ఇప్పుడు ఏపీ ఎండోమెంట్ శాఖ దీని మీద ఫర్దర్గా కోర్టుకు ఎటువంటి వివరాలు ఇవ్వబోతుందో చూడాలి. ఇప్పటి వరకు మాత్రము కోర్టుకి ఇచ్చినటువంటి మొత్తం డీటెయిల్స్లో మాత్రము మేము స్వాధీనం చేసుకోబోతున్నాం, ట్రస్ట్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతుందో వాటన్నిటి కూడా మేము స్వాధీనం చేసుకోబోతున్నాం అనేటటువంటి కీలక నివేదికని తెలంగాణ హైకోర్టుకి అయితే ఏపీ దేవాదాయ శాఖ ఇచ్చింది. అలాగే మధు మీరు అన్నట్టు ఇప్పటికే దేవాదాయ శాఖ ఈ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ అయితే తన స్వాధీనంలోకి తీసుకుంది. సో ఇందులో మెయిన్గా అంటే కుంభకోణంకి సహకరించిన కీలక పాత్ర పోషించిన ఇటు భూపతి ఎస్టేట్స్ కానీ CCLA కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇంత పెద్ద భారీ మొత్తంలో కుంభకోణం జరిగింది కదా. డెఫినెట్గా కూడా ఇందులో ఇప్పటి వరకు కూడా అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే బాలసాయిబాబా చనిపోయారో ఆ చనిపోయిన తరువాత కథంతా కూడా మొదలయ్యింది. ఈ మొదలైనటువంటి వ్యవహారంలో చిన్న చిన్నగా ట్రస్ట్కు కేటాయించినటువంటి భూములు ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా చిన్న కార్యకలాపాలు కూడా అంటే సమాజానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి లేకపోతే భక్తులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయడానికి అక్కడ ట్రస్ట్కి ఆ భూములు అనేది ఇచ్చారు. ఏదో మీరు అమ్ముకోండి మేము ఇచ్చాం కదా మీరు అమ్ముకోండి 1,000 కోట్ల రూపాయలు తీసుకోండి ఈ పద్ధతి ఈ రీజన్స్ అయితే ఇవ్వలేదు. కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి ట్రస్ట్ కోసము సామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇక పైన దీని వెనక ఉన్నటువంటి అసలైన నిందితులు బయటికి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.